హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఏమి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఎలా రాస్తాం అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా? సో మనం ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళం? సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇచ్చి హౌ ఆర్ యూ, మళ్ళీ బ్రేక్ ఇచ్చి గ్రేటర్. సో ఇట్లా 3 లైన్స్ ఉన్నాయి. సో 3 లైన్స్ అనేది మళ్ళీ మనకి యూజ్ కావాలి అంటే మళ్ళీ ఇంకో సమ్ కోడ్ రాసి మళ్ళీ ఈ ఈ ఈ ఈ మ్యాటర్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అట్లా అంటే నాకు నచ్చిన చోటల్లో యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే దీనికి ఒక ఫంక్షన్ ఇవ్వాలన్నమాట. ఆ ఫంక్షనే ఏబీసీ అని ఇచ్చాను ఇక్కడ. ఓకేనా? సో ఏబీసీ అనే ఫంక్షన్లోనే ఈ కోడ్ అంతా రాస్తున్నాం. సో నెక్స్ట్ టైం మనము కోడ్ అంతా రాయని అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఏబీసీ అని ఇస్తే చాలు. అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అంతే. ఆ ఫంక్షన్లో నువ్వు ఏమన్నా రాసుకో, ఏదైనా చేసుకో. బట్ ఆ ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి మనం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏది? ఏబీసీ అనేది. అర్థమైందా? అంటే ప్రతిసారి కోడ్ రాయకుండా జస్ట్ ఫంక్షన్ నేమ్ రాస్తే అక్కడ ఈ ఫంక్షన్లో ఏ కోడ్ అయితే ఉందో అది మనకి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? సో అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో మనం ఫంక్షన్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫంక్షన్ అని రాయాలి. అర్థమైందా? మనం ఫంక్షన్ అని ఒక పేరు ఇవ్వకూడదు. సో ఫంక్షన్ అని రాసి ఆ ఫంక్షన్కి ఒక ఫంక్షన్ నేమ్ అని ఇవ్వాలి. సో నేను ఫంక్షన్ నేమ్ అని ఇచ్చా. సో మీరు మీ ఇష్టం, మీ పేరు ఏదైనా పెట్టుకోండి. ఓకేనా? సో అలాగే ఒక స్టేట్మెంట్ రాశాను. ఆ స్టేట్మెంట్లో స్టేట్మెంట్ అని ఏదో సంథింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ హలో హౌ ఆర్ యూ అని ఏదో ఉంది, స్టేట్మెంట్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ కావాలి అంటే మనం ఏమని కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ అని కాల్ చేస్తాం. అర్థమైంది కదా? ఓకేనా? సో ఇప్పుడు మనం కోడింగ్లో ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, కోడింగ్లో చేసే ముందు సో దీన్ని వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ అంటారు, దీన్ని వచ్చేసి కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారు. అంటే ఇది వచ్చేసి డిక్లేర్ చేయడము, ఇది వచ్చేసి కాల్ చేయడం. అర్థమైంది? సో మనం ఫస్టే ఫంక్షన్ని డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేయకుండా ఫంక్షన్ అనేది కాల్ కాదు. సో ఫంక్షన్ డిక్లేర్ కాకముందే మనం సో ఫంక్షన్ కాల్ చేయకముందే మనం డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకున్నాక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ వేలో ఒకటి చూద్దాము. ఓకేనా? నేను ఆల్రెడీ ఒకటి ఏమంటారు సో ఒక డాక్యుమెంట్ మనం చేసామన్నమాట. సో చూద్దాం. ఓకే. సో నేను ఏం చేస్తున్నా అంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకుంటున్నాను. తెలుసు కదా స్క్రిప్ట్ అనే ట్యాగ్. ఓకే. సో నేను ఫంక్షన్ ఇస్తున్నాను. ఏమి? ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను హలో ఇస్తున్నా. జస్ట్ హలో అని ఇస్తున్నాను. సో ఈ హలో అని ఇచ్చేసినాక ఈ ఫంక్షన్కి మనం బ్రాకెట్స్ ఇవ్వాలి. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకేనా? డాక్యుమెంట్ డాట్ రైట్ హలో ఎవ్రీబాడీ, హలో ఎవ్రీబాడీ. ఓకేనా? సో నేనేం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసి సారీ, సో ఇక్కడ మనం క్లోజ్ బ్రాకెట్ ఇవ్వలేదు. ఓకేనా? స్క్రోల్ బ్రాకెట్ ఇవ్వలేదు. సో కంట్రోల్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ప్రింట్ కావాలి. సో మనము జస్ట్ ఫంక్షన్ ఇచ్చాం అంతే, డిక్లేర్ చేసాం. ఈ ఫంక్షన్ కాల్ చేయాలి కదా, ఆ ఫంక్షన్ కాలింగే హలో అంతే. ఓకేనా? సో కంట్రోల్ చూడండి, హలో ఎవ్రీబడి వచ్చేసిందే. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు దీన్ని ఎన్నిసార్లు అయినా మనం పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? మళ్ళీ ఎన్నిసార్లు అయినా పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఈ ఫంక్షన్ని మనం ఎన్నిసార్లు అయినా పిలుచుకోవచ్చు, హలో ఎవ్రీబడి హలో ఎవ్రీబడి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తాను. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తే మనకి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్రేక్ అని ఇస్తేనే నెక్స్ట్ లైన్లోకి వచ్చేది. ఇప్పుడు నేను హలో కాదు హాయ్ ఎవ్రీబడి అనేవాళ్ళు. సో మనం జస్ట్ ఇక్కడ హాయ్ అని ఇస్తే చాలు. సో హాయ్ అని ఇస్తే అన్ని చోట్ల హాయ్ ఎవ్రీబడి వచ్చేస్తుంది. అంటే మనం ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసేసాము. డిక్లేర్ చేసేసి మనం జస్ట్ కాల్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. నేను ఇంకొక ఫంక్షన్ ఇవ్వాలనుకున్నాను. ఏ ఫంక్షన్ అంటే ఫంక్షన్. ఓకేనా? ఫంక్షన్ ప్రేమ్ అని ఇస్తున్నాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రేమ్ అనమాట. అర్థమైంది కదా? సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రేము. సో డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ హలో హలో ప్రేమ్ కుమార్. ఓకేనా? హలో ప్రేమ్ కుమార్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేస్తాను. సేవ్ చేసేసి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేయడం వల్ల ఏమైంది? రాలేదు. కానీ ఈ ఫంక్షన్ని మనం పిలవాలి కదా. ఎక్కడ పిలుస్తున్నాం? హాయ్ ఎవ్రీబడి. సో ఈ హలో కింద ఇవ్వాలనుకున్నాను. హలో కింద సో ప్రేమ్ అని ఇవ్వాలనుకున్నాను. సో ప్రేమ్ అనేది కాల్ చేయాలనుకున్నాను. సో కాల్ చేశాను. కాల్ చేసినాక ఏమైంది ఇప్పుడు? సో ఇక్కడ సేవ్ చేయాలి. సో సేవ్ చేసేసాను. సేవ్ చేసి చూడండి
హలో వచ్చేసింది, హలో ప్రేమ్ కుమార్ వచ్చేసింది, హాయ్ ఎవ్రీబడి. సో మళ్ళీ ఇక్కడ మనం బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి. సో బ్రేక్ ట్యాగ్ తెలుసు కదా, బిఆర్ ట్యాగ్. సో హెచ్టిఎంఎల్ ఐడియా ఉంటే ఈ బిఆర్ ట్యాగ్ ఐడియా ఉంటుందమ్మా. సో అట్లా. సో మళ్ళీ నేను ఈ హలో కింద మళ్ళీ ప్రేమ్ అనేది యూస్ చేయాలనుకున్నాను. సో ఇట్లా మనం యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో మనం కావాల్సినప్పుడు కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్ని. సో నేను ఫ్యూచర్ టాపిక్స్లో ఇది ఎలా అడ్వాన్స్గా చెప్పాలో నేను నేర్పిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.